ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అందిస్తున్న వాక్కు, తల్లి నీ జీవితాన్ని గొప్పగా మార్చే ఈ సాయి వాక్కు నీ కోసం. ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ సాయి సందేశం విను. నీ జీవితంలో గొప్ప మార్పు అనేది నేను తీసుకొస్తాను. నేను ఎలాంటి మాట చెబుతున్నానో తప్పకుండా నువ్వు విని తీరాలి. నీ మనసులో ఉన్న ప్రతి గందరగోళానికి సమాధానం నేను చెబుతాను. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నా జీవితం ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని ఒడిదుడుకులు అని. వాటి అన్నిటికీ కూడా ఈ సాయి తండ్రి సమాధానం చెబుతాను. నువ్వు బాధపడే విధంగా నీకు ఏ కష్టం అనేది లేదు. ఇవన్నీ మనిషి జీవితంలో జరిగే సర్వసాధారణమైన విషయాలే. నీకు వాటన్నిటినీ తట్టుకునే శక్తి అనేది లేదు, అంతే. ఆ శక్తి, ఆ బలం అనేది నీలో లేకపోవడం వల్లే నీ జీవితంలో ఇన్ని కష్టాలుగా భావిస్తున్నావు. నీలో ఉన్న ఆ పిరిగితనాన్ని పక్కన పెట్టి చూడు. ఇది ఒక పోరాటంగా తీసుకో. ఆ పోరాటంలో గెలుస్తావు. ఆ గెలుస్తావన్న తృప్తి నీకు 100% ఎక్కువ అవుతుంది. మానవ జీవితంలో వచ్చిపోయే కష్టాలన్నీ, కన్నీళ్ళు, దుఃఖాలు అన్నిటినీ దాటి తీరాలి. ఇవన్నీ నీకు మాత్రమే కాదమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగేవే. నీ చేతిలో ఒక మొక్క నాటి దానిని చెదల పురుగు నుంచి, పక్షుల నుంచి, కీటకాల నుంచి, జంతువుల నుంచి జాగ్రత్తగా కాపాడితే అది నీకు కొంతకాలానికి మంచి కాయల్ని, పండుల్ని, పువ్వులను ఇస్తుంది. ఆ కాయలు, పండులు చూసినప్పుడు ఆ మొక్క కోసం నువ్వు పడిన కష్టం, శ్రమ వీటన్నిటినీ గుర్తు చేసుకుని నువ్వు చాలా తృప్తి చెందుతావు. మొక్కని ఎలా అయితే జాగ్రత్తగా కాపాడుకున్నావో అదేవిధంగా ఎంతో అద్భుతమైన, విలువైన జీవితాన్ని కూడా వచ్చే కష్టాలను దాటుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అదే మానవుని ధర్మం. దాంతోపాటు కష్టాలను, దుఃఖాలను, వచ్చిపోయే ఆటుపోటులను తట్టుకొని నిలిచినవాడే ఒక యుద్ధం చేసి గెలిచినంత తృప్తి అది నీకు తప్పక కలుగుతుంది. ఆ తృప్తిని నువ్వు ఆనందంగా అనుభవించగలవు. జీవితం అంటేనే ఒక పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో చాలా కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా, ఈ యుద్ధం అంతా కూడా పోరాడి గెలిచి తీరాలి తల్లి. యుగాలుగా తత్వవేత్తలు బోధనలతో చెప్పిన సందేశాలు ఏంటో తెలుసా? మనిషిగా నిన్ను నువ్వు తెలుసుకో, అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. జీవితంలో వెలుగు నీడలు, ఎండమావులు, సుఖదుఖాలు అన్నీ నీకే తెలిసి వస్తాయి. అప్పుడే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్ట వలయాలన్నీ ఎలా ఛేదించాలో కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? నీకు ఎదురవుతున్న చిన్న చిన్న బాధల్ని, కష్టాలని తట్టుకోలేక బాధపడిపోతున్నావు. ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతున్నావు. ఇలా నీ గమ్యాన్ని ఎలా అందుకోగలవో చెప్పు. ఆ గమ్యాన్ని చేరాలి అంటే దారి ఎలా ఉన్నా సరే నడిచి తీరాలి. నువ్వు గమ్యం వైపు నడిచే ప్రతి అడుగులో కూడా ఎన్నో ముళ్ళు, రాళ్ళు అడ్డుగా వస్తాయమ్మా. వాటిని ఛేదించుకొని నీ గమ్యం వైపు నడవాలి. అలా నీ జీవితం అనే దారిలో నువ్వు సహనంతో, ధైర్యంతో, మెలకువతో ముందుకు నడవగలిగితే నీకు జీవితం అంతా కూడా ఒక మంచి పాఠంగా నిలుస్తుంది. ఎంతో తృప్తి చెందే ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి కూడా నీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. ఈ సాయి తండ్రి చెప్పే మాటలు నీకు గురుబోధన చేస్తాయి. ఈ గురుబోధన నీకు ఒక మంచి సాధనగా ఉపయోగపడుతుంది. నీకు, నీ జీవితానికి ఈ సాయి బోధన ఒక మంచి వెలుగుదారిని చూపుతుంది. అవును తల్లి, ఈ సాయి గురువు అందించిన ఈ బోధ నీకు బోధపడింది కదా. ఈ క్షణం నుంచే ఇక నీ జీవితంలో ఇక నీకు వచ్చే బాధలు ఏ విధంగా అయితే ఉండదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఒక యుద్ధంలా తీసుకొని గెలిచి తీరు. ఒక విజయాన్ని సాధించు. ఈ సాయి నీకు అందించిన ఈ వాక్కు నీ జీవితంలో ఒక కొత్త కాంతి తీసుకురాబోతుంది. నీ సాయి మాటల్లోని రహస్యం తెలిసింది కదా, అంతా బోధపడింది కదా. ఈ సందేశం నీకోసమే. ఈ సందేశం తప్పకుండా నీకు మంచి జీవితాన్ని అందిస్తుంది. ఒక బోధనలాగా నువ్వు ఎలా నడవాలో నీకు ఖచ్చితంగా తెలియచేస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయమ్మా. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.